రాత్రికాల సమయంలో మన యొక్క బైబిల్ పట్టణంలోకి వెళ్ళే ముందుగా బైబిల్ గ్రంథాన్ని మన కుడి చేతితో పట్టుకొని మన తలకంటే పైకెత్తి చూపిస్తూ బైబిల్ పల్లవును పాడదామండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. ద బెస్ట్ బుక్ రీడ్ ఈస్ ద బైబుల్, the best book read is the Bible. If you read it every day, if you help you all the way, oh the best book read is the Bible. రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందుగా మరి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి ఒక లేఖన భాగాన్ని మనం చదువుదామండి. ఆ తర్వాత మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము, అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు, క్షమించండి 13వ వచనం వరకు ఈ 4 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు ఈ 4 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుదామండి. మాట్లాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంతగా చదువుతూ ఉంటామో దేవుని యొక్క వాక్యము అంతగా మనల్ని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ ఆత్మీయంగా మన ఫలభరితముగా చేయగలుగుతుంది. దేవుని వాక్యాన్ని చదవకపోయినా, దేవుని వాక్యాన్ని వినకపోయినా వీరు ఎండిపోయిన జీవితాన్ని అనగా నిర్జీవమైన జీవితాన్ని కలిగి ఉంటారు. కాబట్టి దేవుని వాక్యము చదవడం వల్ల, ప్రతిరోజు మనం దేవుని వాక్యం చదవడం వల్ల మనలో ఆత్మ సంబంధమైన జీవము అనేది పెరుగుతుంది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని తప్పక మనం ప్రతిరోజు దినమునకు 3 మార్లు మనం చదవవలసిన వారు ఉంటున్నాం. ఎందుకంటే మన శరీరం బ్రతకడానికి రోజుకు 3 సార్లు ఎలాగైతే మనం భోజనం చేయగలుగుతున్నామో, ఆహారము తీసుకోగలుగుతున్నామో, అలాగే ఆత్మీయంగా ఆత్మ కూడా జీవించాలి అంటే దానికి కావలసిన ఆత్మ సంబంధమైన ఆహారమును కూడా మనం ఇవ్వవలసిన వారికి ఉంటున్నాం. ఎవరు ఎంత ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారో వారి ఆత్మ ఎంతో ఆత్మీయంగా వరిదెలుతూ ఉంటారన్నమాట. అంతేకాదు నేటి దినాలలో ఎన్నో తప్పుడు బోధల నుండి, ఎన్నో తప్పుడు యొక్క సిద్ధాంతాల నుంచి, తప్పుడు బోధకుల చేతుల నుంచి నువ్వు కాపాడుకోగలుగుతావు. నేటి దినాల్లో క్రైస్తవులలో ఎన్ని రకరకాలైన బోధలు ఎవరు దేనికి చేస్తున్నారు అనేది కూడా గ్రహిస్తలేదు మనుషులు. అసలు వీళ్ళు నిజమైన వారా కాదా? ఎందుకంటే వీరు నిజంగా ఏదో బైబిల్ గ్రంథంలో చెప్పినప్పుడు మనుషులకు మీరు గొర్రెలు అన్నందుకు ఈ దినాలలో చాలామంది చాలా గొర్రెల వలె గ్రుడ్డిగా ఎవరిని పడితే వారు నమ్మి, ఏదంటే అది నమ్మి వారు ఎంతో ఆత్మీయంగా నష్టపోతూ దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితానికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నీవు నేను కాపాడబడాలి అంటే దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా మనం చదవాలి. దేవుని వాక్యం చదవడం వల్ల
మనల్ని మనం కాపాడుకోగలుగుతామండి. దేని నుండి అంటే లోకములో నుండి కాపాడుకోగలుగుతాం, తప్పుడు బోధల్లో నుండి కూడా మనల్ని మనం కాపాడుకుంటాం. ఎందుకంటే దేవుని వాక్యం ఇలాగ చెప్పబడలేదు కదా, దేవుని వాక్యం ఇలా చెప్పబడింది కదా, దేవుని వాక్యం ఇలాగ రాయబడింది కదా, ఇది మనం తెలుసుకుంటాం కాబట్టి మనల్ని ఎవరూ మోసం చేయలేరు. నేటి దినాలలో యేసు ప్రభు యొక్క రాకడకు ఎంతో సమీపముగా ఉన్న మనము మోసపరిచేవారు అనేకులు ఎక్కువైపోతున్నారు రోజు రోజుకి. మీరు చూసారా, మొన్న నేను ఒక వాట్సాప్లో చూస్తే హైదరాబాదులో ఒక స్త్రీ నేనే యేసుని అని చెప్తుంది. నేనే యేసును, దేవుని ఆత్మ నాలోనికి వచ్చింది, నేనే యేసుని, నా కడబోర శబ్దం వినబడుతుంది. ఇలా రకరకాలైన, అసలు ఏంటిది, రకరకాలైన బోధలు, రకరకాలైన సిద్ధాంతాలు, రకరకాలైన పరిస్థితులు. వీళ్ళందరూ దేనికి చేస్తున్నారు అంటే నిజంగా దేవుడి కోసం కాదు, వీళ్ళు సంపాదించుకోవడం కొరకు, వాళ్ళ పేరు కొరకు, వాళ్ళ డబ్బు కొరకే ఇవన్నీ చేస్తున్నారే తప్ప నిజంగా దేవుడి కొరకు తమను తాము సమర్పించుకున్నవారు కాదు. నిజంగా ఎవరినైనా దేవుడు పిలిచాడు అంటే దేవుని చేత పిలువబడిన వారెవరూ కూడా ఈ జీవన సంబంధమైన వ్యాపారముల్లో చిక్కుకునేవాడు కాదు. సైనికుడు అనేవాడు ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో ఎలాగైతే చిక్కుకోడో, ఒక నిజమైన దేవుని యొక్క సేవకుడు అనేవాడు కూడా ఈ లోక సంబంధమైన ధనమోసములో కానీ, శరీర సంబంధమైన కోరికల విషయంలో కానీ వాడు పడేవాడుగా ఉండడు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదవవలసిన వారుగా ఉంటున్నామండి. అలా చేయడం వల్ల తప్పుడు బోధల నుంచి కాపాడబడతాం, ఆత్మీయంగా మనం ఎంతగానో అభివృద్ధి కూడా చెందగలుగుతాం. కాబట్టి రాత్రికాల సమయంలో మన యొక్క బైబిల్ గ్రంథంలోనికి వెళితే ఈ అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో స్తెఫను ఆ పరిచర్య కొరకే నియమించబడిన 7గురిలో ఒకరైన ఈ స్తెఫను దేవుని యొక్క ఆత్మచేత నింపబడినవాడు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారు ఎంతగా అంటే వారు దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారు కాబట్టి అతనికి వ్యతిరేకంగా ఎంతమంది వాదించినా అతని ఎదుట వారు నిలవలేకపోతున్నారు. ఎందుకంటే దేవుని ఆత్మను కలిగిన వాడు, రెండవదిగా దేవుని యొక్క వాక్యాన్ని చదివేవాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతావో నిన్నెవ్వరూ ఓడించలేరు. అంటే నీకెవ్వరు కూడా తప్పుడు బోధలు బోధించినా వారు నీ దగ్గర నిలవలేరు. దేవుని వాక్యాన్ని నువ్వు క్షుణ్ణముగా చదవగలిగితే దేవుని వాక్యము నీకు నిజమైన మార్గాన్ని బోధించగలుగుతుంది, నిజమైన మార్గాన్ని బోధించగలుగుతుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము అనేది ఒక మనిషిని సరైన మార్గములోనికి తీసుకుని వెళ్తుంది అన్నమాట. నువ్వు నిజంగా దేవుని వాక్యాన్ని చదివితే ఆ వాక్యముని నేను చేయగలుగుతుంది అంటే సరైన వాక్యానికి అనుకూలమైన మార్గంలో తీసుకెళ్తే తప్ప వాక్యానికి విరోధమైన మార్గంలో తీసుకెళ్ళదు. కాబట్టి రాత్రికాల సమయంలో స్తెఫను ఆ కురేనీల సమాజములో నుండి, అలెగ్జాంద్రియ సమాజములో నుండి, కిలికియా నుండి అనేక మంది వచ్చారు. కాబట్టి స్తెఫనుతో వారు వాదించడం ప్రారంభించారు. స్తెఫను మాట్లాడుటయందు అగుపరిచిన జ్ఞానమును కానీ, అతనిని ప్రేరేపించిన ఆత్మను కానీ వారు ఎదిరింపలేకపోయారు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ. నేటి దినాలలో ఎవరు దేని చేత ప్రేరేపించబడి బోధిస్తున్నారు? దేవుని వాక్యాన్ని అందరూ బోధిస్తున్నారు, కానీ ఎలా బోధిస్తున్నారు? ఆత్మ ప్రేరేపణ చేత బోధిస్తున్నారా, శరీర ప్రేరేపణ చేత బోధిస్తున్నారా? ఇది తెలుసుకోవలసిన వారికి ఉంటున్నాం. ఆత్మ సంబంధమైన ప్రేరేపణ చేత బోధిస్తే నిన్నెవ్వరూ ఎదిరించలేరు. శరీర సంబంధమైన చేత కానీ నువ్వు బోధిస్తే నిన్ను అనేక మంది నీకు ఎదిరించేవారుగా ఉంటారనమాట, నిన్ను వ్యతిరేకులు అయిపోతారు. ఎందుకంటే వాక్యానికి విరోధంగా నువ్వు బోధిస్తున్నావు కాబట్టి వాక్యానుసారమైన మనుషులు నీకు ఎప్పుడు వ్యతిరేకమే. అయితే శరీరానుసారమైన మనుషులు నీకు ఎప్పుడు కూడా ఎక్కువ కలిసి ఉంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో బోధ ఎలా బోధిస్తే మనుషులు ఉంటున్నారు అంటే ఆత్మీయమైన బోధకు ఎవరు నిలబడతలేదు. శరీర సంబంధమైన బోధను వారు బోధించినప్పుడే వారు ఆ బోధను వారు అంగీకరిస్తున్నారు.
ఎందుకంటే శరీర సంబంధమైన బోధ ఎలాగుంటుంది అంటే పర్లేదు, నువ్వు ఎలాగున్నా పర్లేదు, నువ్వేం చేసినా పర్లేదు. ఒక ఆయన ఇలా బోధిస్తున్నాడు. బైబిల్లో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే కొన్ని చెయ్యొచ్చా చేయకూడదా అంటే, రోమిలికి రాసిన పత్రికలు ఒక మాట చెప్పి, మేలైన వాటి విషయము అంటే మనుషులందరికీ మేలైన దానిని చెయ్యండి, మనుషులందరికీ మేలైన దాన్ని చేయాలట. అంటే ఏంటి? లోకములో ఉన్న వాళ్ళందరూ ఏది చేస్తున్నారో, ఏది అనుకూలమో చేస్తే తప్పు కాదు. మరి అలాగనుకున్న వాళ్ళు మనకంటే ముందున్న మన పితరులు, మరి వాళ్ళు ఎందుకు చేయలేదు? లోకమందరికీ, మనుషులందరికీ ఇష్టమైనది వాళ్ళకి తెలియక వాక్యం. ఈరోజు మానవ జ్ఞానము ఎంతగా పెరిగిపోయి మానవ జ్ఞానముతోనే వాక్యాన్ని బోధిస్తున్నారు తప్ప దేవుని యొక్క ఆత్మచేత బోధించేవారు లేరండి. దేవుని ఆత్మచేత బోధించేవారు వారెవ్వరూ కూడా శరీర సంబంధమైన బోధన బోధించేవారు వీరి దగ్గర నిలవలేరు. కారణం ఏంటంటే శరీర సంబంధమైన బోధ కొంత మట్టుకు వరకు మాత్రమే ప్రయోజనకరమై ఉంటుంది. అది కొద్ది దినాలే ఉంటుంది, కొన్ని సంవత్సరాలే ఉంటుంది, తర్వాత మరలా మరి అది వెదికినా కనపడదు. నిజమైన వాక్యానుసారమైన బోధ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని తరాలు, ఎన్ని యుగాలైనా అది ఎప్పటికీ పోదు. యేసుప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు నిజమైన వాక్యాన్ని బోధించాడు ఆయన. ఈ రోజుకి 2024 సంవత్సరాలైనా ఆయన బోధించిన మాటలు ఇంకా అలాగే ఉన్నాయి. ఆయన తర్వాత ఆయన శిష్యులు కూడా అదే విషయాలు బోధించారు, పత్రికల్లో అదే విషయాలు రాశారు, అదే వాక్యానుసారమైన బోధ. కాబట్టి నిజమైన బోధ అనేది ఎప్పటికీ నిలబడుతుంది, అది ఎప్పటికీ లైమ్ కాదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకునేది రెండో మాట ఏంటంటే, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. అతన్ని ప్రేరేపించిన ఆత్మ, దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ. అసలు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ ఎవరి మీదకి వస్తుంది, ఎవరు చేస్తారు? ఈ రోజుల్లో చాలామంది రకరకాలుగా బోధిస్తున్నారు. దేవుని ఆత్మ అంటే అందరి మీదకే రాదు, లేక దేవుని యొక్క ఆత్మ కావాలి అంటే కొద్దిమంది మీదకే వస్తుంది. ఆ ఆత్మ వచ్చిన వారే భాషలతో మాట్లాడతారు, ఆ ఆత్మ లేకపోతే భాషలు మాట్లాడలేరు అని. మరి కొంతమంది ఏమన్నారంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడే మీరు ఇలాగుంటారు, మరలా పరిశుద్ధాత్మ వెళ్ళిపోతుంది. ఇలా రకరకాలైన బోధలు. దేవుని ఆత్మ అన్ని సమయాల్లో అప్పుడు ఎప్పుడూ ఉండదు, అలా వచ్చి అలా వెళుతూ ఉంటుందని కొంతమంది. కానీ నిజంగా దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, పరిశుద్ధాత్మ నీలోనికి ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి మరలా నీ నుండి వెళ్ళిపోదది. ఒకవేళ వెళ్ళిపోవాలి అంటే మనం తప్పు చేసినప్పుడు మాత్రమే, మనం పాపము చేసినప్పుడు మాత్రమే దేవుని యొక్క ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ మనలో నుండి బయటికి వెళ్తుందేమో. కానీ మనం పాపము చేయకుండా దేవుడు చెప్పినట్లుగా నడిచినంత కాలము దేవుని యొక్క ఆత్మ మన యొద్ద నుండి తీసివేయబడదు. మీకు చూపించాను కీర్తన గ్రంథము 51వ అధ్యాయంలో దావీదు మహారాజు పాపము చేసినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి ఆయన అంటున్నాడు, తండ్రి నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు. నేను పాపం చేసింది నిజం, నేను తప్పు చేసింది నిజమే, కానీ నీ ఆత్మను నా నుండి దూరం చేయొద్దు, నీ పరిశుద్ధాత్మను తీసివేయొద్దు. అలాగే తీసివేస్తే నేను నిలవలేను, నేను బ్రతకలేను. మీకు చూపించాను గత వారంలో అపోస్తలుడైన మరి దైవజనుడు లేక రాజు, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు అయిన సౌలు దేవుని యొక్క ఆత్మను ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో, అనగా దేవుని యొక్క మాటను ఎప్పుడైతే ధిక్కరించి దేవునికి విరోధమైన జీవితాన్ని జీవించాడో, అప్పుడే దేవుని యొక్క ఆత్మ అతని మీద నుంచి వెళ్ళిపోయింది. దేవుని ఆత్మ అతని యొద్ద నుండి వెళ్ళిపోయి దురాత్మ ఒకటి వచ్చి అతనిలోనికి దూరి అతన్ని ప్రేరేపించి అతన్ని ఎంత భయంకరంగా చనిపోయేదాకా అతన్ని ఎంత భయంకరంగా చిత్రహింసలు కూడా తీసుకెళ్ళిందో. రోజు రోజుకి సౌలు యొక్క జీవితము పాపములోనే పడిపోతూ వచ్చిందే తప్ప దేవుని యొక్క మార్గములోనికి రాలేకపోయాడు ఇంకా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఏది దేవుని ఆత్మ, ఏది దేవుని ఆత్మ కాదు, బైబిల్ గ్రంథంలో మీకు కొన్ని మాటలు చూపిస్తాను. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము, 1 యోహాను రాసిన పత్రిక
4వ అధ్యాయము 4వ వచనం అండి, 5వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు, లోకం వారి మాట వినును. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఏది దేవుని ఆత్మ, ఏది దేవుని ఆత్మ కాదు అనేది మనం తెలుసుకోవాలి. చాలామంది దేవుని వాక్యాన్ని బోధించినప్పుడల్లా వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుని ఆత్మచేత నింపబడి బోధించారు అంటున్నారు. నిలబడి బోధించే వాళ్ళు ఎవరైనా దేవుని యొక్క ఆత్మచేత మాత్రమే బోధిస్తారు, లేకపోతే దేవుని వాక్యాన్ని బోధించలేరు అని లేదండి. అందరూ నిలబడిన వారు అందరూ దేవుని ఆత్మచేత మాత్రం నింపబడతలేదు. వారు ఎలా నింపబడుతున్నారు? శరీర సంబంధముగా కూడా వారు నింపబడుతున్నారు. ఈ రోజుల్లో బోధ ఎలాగుందో తెలుసా? మానవ యొక్క జ్ఞానాన్ని అనుసరించి బోధిస్తున్నారు. అందుకని అపోస్తలుడైన పౌలు ఎన్నోసార్లు చెప్తాడు, సహోదరులారా, మేము బోధించే బోధ మానవ జ్ఞానముతో మేము బోధించలేదు అంటాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక క్షమించండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలండి. 3-4 వచనాలు. యాలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. 5వ వచనం అండి. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడనూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. సరే, మేమెప్పుడూ కూడా లోక సంబంధమైన మానవ యొక్క జ్ఞానాన్ని ఆధారము చేసుకొని దేవునికి వ్యతిరేకముగా ఎప్పుడూ కూడా మేము బోధించలేదు. వాక్యానికి విరోధముగా మేము బోధించలేదు. ఈరోజు దేవుని యొక్క వాక్యానికి విరోధంగా ఎన్నో రకాలైన బోధలు. ఈరోజు చాలామంది వాక్యములో ఉన్నదే మనం చేయలేకపోతున్నాం, వాక్యములో లేనిది ఇంకెక్కడ చేస్తాం మనం. ఈ రోజుల్లో వాక్యములో ఏదైతే వ్రాయబడిందో అది చేస్తా లేదు, కానీ వ్రాయబడలేని దాని గురించి ఆలోచిస్తున్నారు. ఈరోజు ఎన్నో వాదోపవాదనలు, ఒకరి మీదంటే ఒకరికి, నీ బోధ తప్పు, నీ బోధ తప్పు, నీ బోధ తప్పు, నీ బోధ తప్పు. ఇలా వాదించుకునేది ఏంటో తెలుసా? మానవ జ్ఞానముతో ఒకరి బోధను. ఈనాడు బోధ క్రైస్తవులు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకరు మానవ జ్ఞానంతో బోధిస్తున్నారు, ఒకరు దైవికమైన జ్ఞానంతో బోధిస్తున్నారు. ఏది రైటు? లోకం చూస్తే మానవ జ్ఞానంతో బోధించిందే రైట్గా కనపడుతుంది. ఎందుకంటే లోకస్తులకి ఏం తెలుసు దేవుని వాక్యం, శరీర సంబంధమైన మనుషులకి ఏం తెలుసు దేవుని వాక్యం. అంతే మారిన వాళ్ళకి ఇలాంటి శరీర సంబంధమైన బోధ బోధిస్తే వాళ్ళు ఏమనుకుంటారో తెలుసు, ఇదే నిజమైన బోధ అనుకుంటున్నారు. ఆత్మీయమైన బోధను బోధిస్తే ఆ బోధ వీళ్ళకి నచ్చుతలేదు, అది నచ్చుతలేదు. ఇది కష్టమండి, ఆయన చెప్పిందే నిజమైన బోధ, ఈ బోధే తప్పు అన్నారు. మీరు తెలుసు కదా, స్టెఫను ఎప్పుడైతే నిజమైన బోధను బోధించాడో, అతను దేవుని ఆత్మ ప్రేరేపించిందో, ఆయన బోధించిందే తప్పు అని చెప్తున్నారు.
వాళ్ళు బోధించిందే రైట్ అంటున్నారు. ఆ కిలికియా నుండి, అలెగ్జాంద్రియా నుండి, లేకపోతే సమాజంలో అనేక మంది వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమన్నారంటే, లేదు లేదు, నువ్వు మా ధర్మశాస్త్రానికి మోషేకును వ్యతిరేకంగా బోధిస్తున్నావు. నీ బోధ వేరు, మా బోధ వేరు. నువ్వు బోధించే బోధ, మీరు నమ్మిన ఆ యేసును ఆయన బోధించినట్లు బోధిస్తున్నారు. కానీ మా బోధ, మోషే గొప్ప దైవజనుడు, దేవుని ఆత్మచేత బోధించిన ఆ ధర్మశాస్త్రాన్ని మేము అనుసరిస్తున్నాం, కాబట్టి మాదే రైటు. ఆనాడు కూడా అనేక వాదోపవాదులనండి. ఎందుకంటే ఆనాడు యోధా మతస్థులు లేక ఇశ్రాయేలీలు, యూదులు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారు కాబట్టి వాళ్ళు ధర్మశాస్త్రమే రైట్ అంటున్నారు. వాళ్ళు యేసు ప్రభువారు వచ్చి లేదు ఇది తప్పు అని చెప్పినా నువ్వే దయ్యం పట్టిన వాడివి, నువ్వు దయ్యం పట్టిన బోధ చేస్తున్నావు, అసలు నువ్వు దయ్యం సంబంధమే, నువ్వు దేవుని కాదు, నువ్వు దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు అంటున్నారు. సరే మీకు ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త, యేసు ప్రభువారిని వారు ఏమంటున్నారో, ఏమని చెప్పారో మీకు ఒక మాట చూపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 52వ వచనం అండి. 8:52 వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 52వ వచనం అండి. అందుకు యూదులు, నువ్వు దయ్యం పట్టిన వాడివని ఇప్పుడు ఎరుగుదుము. అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి, అయినను ఒకడు నా మాట గైకొని ఎడల వాడెన్నడూ మరణము రుచి చూడడని నువ్వు చెప్పుచున్నావు. నువ్వేం చెప్తున్నావు? ఎవడైతే నా మాట విని వాటిని గైకుంటాడో వాడికి మరణమే లేదు అని చెప్తున్నావు. మరి అలాగైతే అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబులు కానీ మన పూర్వీకులు దేవుని మాటనే విన్నారు కదా, వారెందుకు మరణించారు? మరి నువ్వు చెప్తున్న బోధ దయ్యం బోధ కదా? నువ్వు చెప్తుంది ఎంతవరకు నిజం? యేసు ప్రభువారు చెప్తున్న మాటలు ఆత్మ సంబంధమైనవా, శరీర సంబంధమైనవా? ఆయన చెప్పేవి శరీరాన్ని గురించి ఆయన ఎప్పుడు బోధించలేదు. యేసు ప్రభువారు బోధించిన బోధ ఆత్మీయమైన బోధ. సరే మీకు ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం అండి. 6:63. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కానీ యేసు ప్రభువారు చెప్తున్న మాటలన్నీ కూడా దేని గురించి చెప్తున్నాడట? ఆత్మ సంబంధము గురించి, ఆత్మీయమైన జీవాన్ని గురించి చెప్తున్నాడు, కానీ శరీరాన్ని గురించి ఎప్పుడూ బోధించలేదు. ఈ రోజుల్లో బోధ ఎలాగుందో తెలుసా? శరీరానికి అనుకూలమైన బోధన బోధిస్తున్నారు. నీ శరీరం సంతోషంగా ఉండాలా, నీ శరీరం ఆనందంగా ఉండాలా, శరీర సంబంధమైన సుఖం కొరకు చెప్తున్నారు బోధ అంతా. ఆత్మీయమైన సుఖం కొరకు బోధిస్తా లేదు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా ఎవరు దేవుని ఆత్మచేత నింపబడిన వారు? ఈ ప్రజలు గ్రహిస్తే కదా ఎవరు దేవుని ఆత్మచేత నింపబడిన వారో వీళ్ళకి తెలియాలంటే ముందు వీళ్ళకి దేవుని ఆత్మ ఉండాలి కదా. వీరు నిజంగా దేవుని ఆత్మ కలిగిన వారైతే వీళ్ళకి ఎవరు దేవుని బిడ్డలో, ఎవరు దేవుని బిడ్డలు కారో తెలుసుకుంటారు. నీలో దేవుని ఆత్మ లేనప్పుడు ఎవరు దేవుని బిడ్డలు అంటావు? నీకు అందరూ ఒకలా కనపడతారు. ఈనాడు క్రైస్తవులకు ఎలా కనపడుతున్నారంటే లోకమంతలో దేవుడిని నమ్ముకున్న వాళ్ళు అందరూ క్రైస్తవులే, అందరూ దేవుని బిడ్డలే అంటున్నారు. కానీ నిజమైన క్రైస్తవుడికి ఎవరు కనపడతారు తెలుసా? వీళ్ళెవరూ నిజమైన క్రైస్తవులు కారు. వీళ్ళ పేరుకి మతం మార్చుకున్న వాళ్ళు, దేవుణ్ణి మార్చుకున్నవారే తప్ప జీవితాన్ని మార్చుకున్నవారు కాదు. ఒక క్రైస్తవుడు అనేవాడు నిజంగా జీవితం మారినవాడే క్రైస్తవుడు, కానీ బ్రతుకు మారలేనివాడు క్రైస్తవుడు కాదు. నిజంగా నీ బ్రతుకే మారితే లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి ఆత్మానుసారమైన జీవితంలోనికి నువ్వు రాగలుగుతావు. అది నిజమైన దేవుని బిడ్డ చేసే పని. ఆత్మ వేరు, శరీరం వేరు. యేసు ప్రభువారు ఎప్పుడూ కూడా శరీరానికి సంబంధించిన బోధ ఎప్పుడూ బోధించలేదు. ఆయన ఎప్పుడూ కూడా ఆత్మీయమైన బోధనే బోధించాడే తప్ప శరీర సంబంధమైన బోధ బోధించలేదు. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి, ఎలాగ బ్రతకాలి,
అలాంటిదేమీ చెప్పలేదు ఆయన. అలాంటి శరీరం గురించి ఎప్పుడు బోధించలేదు ఆయన. యోహాను యేసుప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు మత్తయి సువార్త 6వ అంటాడు, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుమని మిమ్మల్ని గురించి మీరు చింతిస్తున్నారు. అలా చింతింపకుడి, పరలోకమందున్న మీ తండ్రికి ఇవన్నీ మీకు అనుగ్రహించాలని ఆయన ఇవ్వలేడా? మీరెందుకు వాటి గురించి ఆలోచిస్తారు? ఇవి కాదు, మీరు ఏమి వెదకాలి అంటే ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు మీకేం కావాలో ఆయనే అన్నీ ఇవ్వగలుగుతాడు అని. ఎప్పుడు యేసుప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు శరీరాన్ని గురించి బోధించలేదు, ఆత్మ గురించి మాత్రమే బోధించాడు. ఆయన శిష్యులు కూడా ఆత్మ గురించే బోధించారే తప్ప శరీరాన్ని గురించి ఎప్పుడు బోధించలేదు. ఈరోజు బోధ అంతా ఎలాగుందో తెలుసా? శరీర సంబంధమైన బోధ, మనుషులకు ఇష్టమైన బోధ. మనుషులు ఎలాగైతే మన దగ్గరకు వస్తారో అలాంటి బోధను బోధిస్తే మనుషులు మనల్ని వెంబడిస్తారు. ఎందుకు మనుషులు కావాలి? వీళ్ళు బ్రతకాలి అంటే, వీళ్ళకి జీవనోపాధి కావాలి అంటే మనుషులు వీళ్ళకి అవసరం. వీళ్ళకి దేవుడు అవసరం లేదు. దేవుడు నీతో ఉంటే మనుషులతో నీకు సంబంధం లేదు. మనుషులు నీతో ఉంటే నువ్వు దేవుడితో ఉండలేవు. ఎందుకంటే మనుషులు మానవ సంబంధమైన పద్ధతులు కలిగిన వారు. మనుషులు దేవుని యొక్క పద్ధతిని ఇష్టపడేవారు కాదు. దేవుని యొక్క పద్ధతిని ఇష్టపడేవారు బహుకొద్దు మంది మాత్రమే. అర్థమైందా? ఆత్మానుసారంగా నడిచేవారు చాలా కొద్ది మంది, శరీరానుసారంగా నడిచే వాళ్ళే చాలా ఎక్కువ మంది. అందుకని బైబిల్ గ్రంథంలో మనకు అంటాడు యోహాను మత్తయి సువార్త 7వ ఇరుకు ద్వారమున ప్రవేశించేవారు కొందరే కానీ విశాలమైన మార్గంలో ప్రవేశించేవారు చాలామంది అంట. విశాలమైన మార్గం ఎలాంటిదంటే దానికి అడ్డేమీ లేదు. నీ ఇష్టం, నువ్వేమైనా తినొచ్చు, ఏమైనా త్రాగొచ్చు, ఏదైనా చేయొచ్చు, అందులో తప్పేమీ లేదు. నీ ఇష్టం. నువ్వేది చేసినా దేవుణ్ణి సేవిస్తున్నావా లేదా అంతే. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా లేదా, ఆయన చెప్పి నువ్వు చేయకపోయినా పర్లేదు, ఆయన నమ్ముకున్నావా లేదా అంతే చాలు. ఈరోజు అందరూ ఎలా ఉన్నా తెలుసా? యేసుప్రభువారిని నమ్ముకున్నాను అని చెప్పుకుంటున్నారే తప్ప యేసుప్రభువారికి తగిన క్రియలు వారికి లేవు, యేసుప్రభువారికి తగిన లక్షణాలు వారికి లేవు. మరి వీళ్ళు ఎలా దేవుని బిడ్డలు అవుతారు? బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, నువ్వు ఎవరివైనా ఒక వ్యక్తివి అంటే నీ క్రియలను బట్టే నిన్ను చెప్తారు. నువ్వు దేవుని బిడ్డవా కాదా? నువ్వు దేవుని బిడ్డవి అయితే దేవునికి సంబంధించిన క్రియలను చేస్తావు. నువ్వు శరీర సంబంధమైన వ్యక్తివైతే శరీర సంబంధమైన క్రియలను చేస్తావు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన బోధ, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన బోధ ఏది? వాళ్ళు ఎప్పుడూ కూడా తీయని మాటలు చెప్పరు, మనుషులను సంతోషపెట్టేటట్లుగా బోధించరు, ధనాపేక్ష గురించి ఎప్పుడూ బోధించరు. వారు డబ్బు అనే సమస్య వారి దగ్గరికి రాదు, డబ్బు అనే మాటే ఎత్తరు. కారణం ఏంటో తెలుసా? వీళ్ళు దేవుడి దగ్గర నుంచి అడిగి పొందేవారే తప్ప మనుషుల దగ్గర నుంచి ఎప్పుడు అడిగి పొందేవారు కాదు. ఆత్మచేత నింపబడిన వారు ఎవరు కూడా మానవుల దగ్గర నుంచి, అంటే మానవ సంబంధమైన బోధ, మానవుల దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఆశించేవారు మాత్రం కాదు. వీళ్ళు ఎప్పుడూ కూడా దేవుని వైపు చూసేవారు. విశ్వాసమును కర్త అయిన ఆ యేసు వైపు మాత్రమే చూడగలుగుతారే తప్ప ఏ మనుషుల మీద కూడా ఆధారపడరు, ఎవరి మీద కూడా ఆధారపడరు. దేవుడి మీదే ఆధారపడేవారు. ఎందుకంటే దేవుడే వారిని పోషించగలిగిన వాడు, దేవుడే వారిని రక్షించగలిగిన వాడు. మనందరికీ తెలుసు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:9 అంటాడు, మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అంటాడు ఆయన. నిజంగా నిన్ను పిలిచిన దేవుడు ఎంత నమ్మదగినవాడు అంటే నీ ఆత్మను, నీ జీవమును, నీ శరీరమును కాపాడగలిగిన వాడు. యేసుప్రభువారు ఎవరు అంటే నీ శరీరాన్ని, నీ ప్రాణాన్ని, నీ ఆత్మనే కాపాడగలిగిన వాడు. ఇంకా అలాంటి దేవుడు ఎంత నమ్మదగినవాడు. దేవుని వైపు చూడవలసింది, దేవుడి మీద ఆధారపడవలసింది మనుషుల మీద, పరిస్థితుల మీద ఆధారపడితే వీళ్ళెప్పుడు కూడా శరీర సంబంధమైన బోధన మాత్రమే బోధిస్తారు. అందుకనే ఈరోజు అనేక మంది క్రైస్తవ బోధకుల మీద లోకములో ఉన్నవారు అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ గుడికి వెళ్ళే వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ సమాజానికి వెళ్ళే వాళ్ళు చెప్తున్నారు ఏమని, వీళ్ళు మమ్మల్ని మోసం చేశారండి, వీళ్ళు సరైనలు కారండి,
వీళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు అంటున్నారు. కానీ మళ్ళీ అక్కడికే వెళ్తున్నారు వీళ్ళు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి అధికారాలు ఉన్నాయి, అక్కడ వాళ్ళకి పేరు కావాలి, మనుషులు కావాలి. కానీ దేవుడు ఉన్నాడా అనేది చూస్తా లేదు. బైబిల్ గ్రంథంలో ఈరోజు దేవుని బిడ్డలు అనేవారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పునే ఎక్కువగా కోరుకుంటున్నారండి. మనుషుల మెప్పు కావాలా, దేవుడి మెప్పు కాదు. అందుకనే బోధించే వాళ్ళు కూడా మనుషుల మెప్పును కోరే బోధిస్తున్నారు. వారు దేవుని ఆత్మచేత బోధించే వాళ్ళు చాలా తక్కువ, చాలా తక్కువ. ఇది ఆత్మీయమైన బోధ అనేది ఎవరికి అర్థమవుతుంది అంటే దేవుని ప్రజలకు మాత్రమే, దేవుని ప్రజలకు మాత్రమే. చూసారా, ఆత్మీయమైన బోధ అనేది చాలా కఠినముగా ఉంటుంది అన్నమాట, కఠినంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరిని సంతోషపెట్టడానికి బోధించరు. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లుగానే చెప్తారు. ఆనాడు యేసుప్రభువు వారు కూడా దేవుని వాక్యాన్ని తన తండ్రి చేత బోధించబడుతున్నప్పుడు, తన తండ్రి ఏమైతే చెప్తున్నారో చెప్తున్నప్పుడు యేసుప్రభువు వారి గురించి కూడా వాళ్ళు అదే అన్నారు, అయ్యా నీ బోధ చాలా కఠినముగా ఉంది, నువ్వు ఇలాంటి మాటలు పలకగలిగితే ఎవరు నిన్ను వెంబడిస్తారు, ఎవరు నీతో ఉంటారు అని అడిగినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, నా తండ్రి చేత ఆకర్షించబడిన వారు మాత్రమే నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయను. అందరూ కాదు, నా తండ్రి చేత ఆకర్షించబడిన వారు మాత్రమే నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయను. అందరూ ఉండలేరు. మీ అందరికీ తెలుసు, యేసుప్రభువు వారికి 12 మంది శిష్యులే కాదు, 70 మంది శిష్యులు ఇంకా ఉన్నారు ఆయనకి. ఈ 70 మంది శిష్యులు యేసు ఎప్పుడైతే ఉన్న మాట ఉన్నట్లుగా బోధించాడో ఆ 70 మంది అన్నారు, అయ్యా నువ్వు ఇలాంటి బోధ బోధిస్తే ఎవ్వరూ రారు, ఎవరూ రారు. నీ బోధ, నీ మాటలు చాలా కఠినంగా ఉన్నాయి కాబట్టి నిన్ను విడిచి మేము వెళ్ళిపోతున్నాము అన్నారు ఆయన. చూపిస్తాను మీకు. యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనం అండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. అయ్యా నువ్వు మాట్లాడుతున్న మాట ఎలాగుందో తెలుసా? చాలా కఠినమైన మాటలు మాట్లాడుతున్నావు, ఇలాంటి మాటలైతే మేము ఉండలేము అన్నారు. సరే, మరి వాళ్ళు ఏం చేశారట? 66వ వచనం అండి, 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన్ని వెంబడింపలేదు. ఆ 70 మంది కూడా యేసును వదిలిపెట్టి వెళ్ళిపోయారట. మరలా ఇంకెప్పుడు కూడా యేసు యొద్దకే రాలేదట. ఎప్పుడు రాలేదు ఇంక యేసు దగ్గరికి వెళ్ళు. ఎందుకంటే అంత కఠినంగా బోధించాడు. ఆయన మాటలు మనుషులను సంతోషపెట్టే మాటలు బోధించలేదు ఆయన ఎప్పుడు. ఆయన మాటలు ఎప్పుడు కూడా మనుషులను మార్చగలిగిన మాటలు. అందుకనే మనిషి మారాలి అంటే ఆ మనిషికి ముందు నొప్పించాలి, ఆ మనిషికి బాధ అనేది కలగాలి. ఆ బాధ కలిగినప్పుడే మనిషి మారతాడు. బాధ కలగలేదంటే మనిషి మారడు. చూడండి, కొంతమంది తప్పు చేసే వాళ్ళని కఠినంగా మాట్లాడతారు. నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే మీరు ఎవరినైనా చూడండి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు ఎవరైనా సరే వాళ్ళ మాటలు ఎలాగుంటాయో తెలుసా? చాలా నీచంగా మాట్లాడతారనమాట. ఒక్కసారిగా మనం స్టేషన్కి వెళ్ళామంటే జీవితంలో ఎప్పుడు స్టేషన్కి వెళ్ళకూడదు అనుకుంటాం. కారణం ఏంటో తెలుసా? స్టేషన్కి వెళ్ళిన వాళ్ళని ఎంత నీచంగా మాట్లాడతారో వాళ్ళు, చాలా నీచంగా మాట్లాడతారు. వాళ్ళ మాటలే చాలా కఠినమైన మాటలు మాట్లాడతారనమాట. ఆయన నేను అడిగాను ఏఎస్ఐ గారిని, ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు, మీరు దేవుడి బిడ్డలు కదంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము మంచిగా మాట్లాడితే వీళ్ళు మారరు, రెండోసారి కూడా వాళ్ళు తప్పే చేయడానికి ఇష్టపడతారు. మా మాటలకు మళ్ళీ రెండోసారి స్టేషన్ ఎక్కకూడదు, వాళ్ళు మారాలి. వాళ్ళు మారాలి అంటే మేము అంత కఠినంగా మాట్లాడాలా, అంత కఠినంగా మాట్లాడాలా. అంతే తప్ప వాళ్ళ మీద మాకు ద్వేషము పగ ఏమీ లేదు. వాళ్ళ తప్పు చేయకుండా ఉండాలి అంటే అంత కఠినంగా మేము మాట్లాడితేనే వాళ్ళు మారుతారు. మేము ప్రేమించామనుకో, అబ్బా మా ఎస్ఐ గారు, మా పోలీస్ స్టేషన్లో పోలీసులు అందరూ చాలా మంచోళ్ళు, మేము ఎన్ని చేసినా చాలా బాగా మాట్లాడుతున్నారని ఇంక అందరూ మా దగ్గరికే వస్తారు, ఇంక తప్పు చేసిన వాళ్ళందరూ కూడా.
ఘోరాలు ఎక్కువ పెరిగిపోతాయి, నేరాలు ఎక్కువ పెరిగిపోతాయి. దీన్ని అరికట్టాలంటే నోటి మాట అనే ఆయుధాన్ని ఉపయోగిస్తాం. మొదట ఆ నోటి మాటకు లొంగలేదనుకో, రెండోసారి అప్పుడు వాడికి పని చెప్తాం. థర్డ్ డిగ్రీ ఎప్పుడు ఉపయోగిస్తామంటే మాట వినలేనప్పుడు, మాటకు లొంగలేనప్పుడు అప్పుడు కొడతామండి. అప్పుడు కొడతాం, అంతవరకు కొట్టాం. అర్థమైందా? దేవుని యొక్క నిజమైన బోధ ఎలాంటిదో తెలుసా? ఉన్నది ఉన్నట్లుగా బోధించేవారు దైవజనుడు మార్టిన్ గారు. ఆయన ఎప్పుడూ చెప్పేవాడు, నువ్వు బోధించే బోధ కఠినమైనది, అంటే వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా బోధించు. మనుషులకి ఎలాగుంటుందో తెలుసా? కొంత కష్టం అనిపిస్తుంది, కానీ నువ్వు బోధించే బోధ ఎప్పుడైతే వాళ్ళకి మనసు నొప్పిస్తుందో వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్తారు. నిన్ను వదిలి దేవుడి దగ్గరికి వెళ్ళడం నేర్చుకుంటారు. దేవుడి దగ్గరికి వెళ్ళడం నేర్చుకున్నారనుకో, వాళ్ళు బాగుపడతారు. ఏ ఇంట్లోనైనా చూడండి, తండ్రి ఎప్పుడు కూడా పిల్లల్ని సరిచేయాలనుకున్నప్పుడు తల్లి చేరదీసిందనుకో, అప్పుడు వాళ్ళ పిల్లలకి ఏమవుద్దో తెలుసా? తండ్రి చెడ్డోడు, తల్లి మంచిది. మా అమ్మ చాలా మంచిదండి, మా నాన్న అయితే చాలా అసలు మంచోడే కాదు అంటారు. అంటే ఇప్పుడు పిల్లలకి ఎవరి మీద కొత్త ఏదైనా ఇక ఆ దృష్టిలో నాన్న ఎప్పటికీ చెడ్డోడే. ఎందుకు నాన్న చెడ్డోడవుతాడు? వాళ్ళు తప్పు చేసినప్పుడు కానీ, మాట వినలేనప్పుడు కానీ మరి గద్దించరా? గద్దించకపోతే ఎలా బాగుపడతారు? ఒకవేళ తండ్రి గద్దించినప్పుడు తల్లి కూడా ఏం చేయాలో తెలిసి ఎప్పుడు కూడా సపోర్ట్ చేయకూడదు పిల్లలకి. మీ నాన్న చెప్పింది రైటే కదా, నువ్వు తప్పు చేసావు కాబట్టి మీ నాన్న నిన్ను ఇలాగన్నాడు. లేకపోతే ఎందుకంటాడు? మీ నాన్న ఏం చెప్తాడో అదే నేను చేస్తాను, మీ నాన్న చెప్పిన దానికి నేనేమీ కూడా వ్యతిరేకించలేను, నువ్వు మీ నాన్న మాట వినవలసిందే అని కూడా తల్లి కూడా అన్నదనుకోండి, వీళ్ళు ఏం చేస్తారో చచ్చినట్టు? వింటారా? వినరా? వాళ్ళ అమ్మ సపోర్ట్ చేయలేనప్పుడు తండ్రి మాటే వినాలని చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ నాన్న మాటే వింటారు. ఇంకా అది కఠినమైన, కష్టమైన, బాధైనా వినవలసిందే. అర్థమైందా? అలాగే దేవుని యొక్క బోధ అంట కఠినం అనిపించిన వీళ్ళు దేవుడి దగ్గరికే వెళ్ళడం నేర్చుకుంటారట. మాకెవరున్నారు, మేము ఎక్కడికి వెళ్తాం, నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్ళలేము అన్నారు వీళ్ళు. చూడండి వాళ్ళు ఏమన్నారో చూపిస్తాను మీకు. 6వ అధ్యాయం యోహాను సువార్త 68, 69 వచనాలండి. 68, 69 వచనాలు. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. యేసుప్రభువారు 67 వచనం అంటాడు. యేసు చూడండి 67 వచనం. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారని వారిని అడుగగా, అని 12 మందిని అడుగగా ఆ 70 మంది వెళ్ళిపోయారు. ఒకవేళ నా మాటలు కూడా మీకు కఠినం అనిపిస్తే మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. మరి వీళ్ళ కూడా వెళ్ళిపోతే ఏస్తో ఎవరుంటారు ఇంకా? అంతేనా? మరి అంతే కదా, 70 మంది పోయారు. ఇప్పుడు ఈ 12 మంది కూడా యేసుని వదిలేస్తే యేసు ప్రభువారితో ఎవరుంటారు? ఎవరో ఉండరని వీళ్ళనుకుంటున్నారు. కానీ ఆయనకి తెలుసు, ఆయన కోసం నిలబడిన వారు ఎంతమంది ఉన్నారో ఆయనకి తెలుసు. దేవునికి తెలుసు అండి, మీ అందరికీ తెలుసు కదా. ఆనాడు ఏలియా దేవుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, బద్రీ వృక్షం కింద చనిపోయి మరణాపేక్ష కలిగిన వాడే అన్నాడు, అయ్యా ఇశ్రాయేలు ప్రజల్లో ప్రవక్తలనే వారిని అందరినీ చంపేశారు, నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా యెజబెలు నన్ను కూడా చంపాలనుకుంటుంది అని చెప్పినప్పుడు దేవుడు ఏలియాతో మాట్లాడాడు. ఏలియా, నా కోసం నువ్వు ఒక్కడివే నిలిచి ఉన్నావా? లేదు లేదు, ఇంకా నా కోసం 7,000 మంది నిలిచే ఉన్నారు, కానీ వాళ్ళు బయటికి రావట్లేదు. అంతే, వాళ్ళు నీలాగా బయటకు వచ్చి నిలబడలేదు. కానీ బయలుకు మోకాళ్ళు ఉనకయు, ముద్దు పెట్టుకొనకయు, నేను చెప్పినట్లుగా నడిచేవారు ఇంకా 7,000 మంది మనుషులు ఉన్నారు, రహస్యంగా ఉన్నారు. నువ్వు ఒక్కడివే కాదు. అర్థమైందా? కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా వీళ్ళు అనుకుంటున్నారు, ఒకవేళ మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, నేను ఒంటరిని కాను, ఎందుకంటే నా తండ్రి నన్ను ఎప్పుడూ ఒంటరిగా వదలలేదు, నేను ఎప్పటికీ ఒంటరిని కాదు అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం అండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం.
నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యములను నేను ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. యేసు ప్రభు చెప్తున్నాడు, నేను ఒంటరినని మీరు అనుకుంటున్నారు, కానీ నేను ఒంటరిని కాదు. నన్ను పంపినవాడు నాకు ఎప్పుడూ తోడై ఉన్నాడు. అర్థమైందా? అందుకనే దేవుని బిడ్డలు ఎప్పుడూ ఒంటరి వారు కారు. తాను రక్షించిన దేవుడు తనతో ఎప్పుడూ ఉండేవాడు. అందుకని యేసు అంటున్నాడు, నా మాటలు మీకు కఠినం అనిపిస్తే మీరు వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు ఈ 12 మంది అంటున్నారు, అయ్యా ఎవరి యొద్దకు వెళతాం? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడువు, నిన్ను వదిలి మేము వెళ్ళాం. వాళ్ళకి కఠినంగా కనిపించాయేమో, కానీ నీ మాటలన్నీ కూడా మాకెంతో నిత్య జీవాన్ని కలిగించేవి, నిత్యత్వం కొరకే ఎప్పటికీ జీవించే మాటలు. అలాంటి మాటలు నువ్వు మాకు చెప్తున్నావు, మేమెందుకు నేను వదిలిపెడతాం? చూడండి, బోధ ఈ 12 మంది విన్నారు, 70 మంది విన్నారు, కానీ అర్థం చేసుకోవడంలో ఎలాగ అర్థం చేసుకునొచ్చండి? అంటే 70 మంది శరీరీతిగా అర్థం చేసుకున్నారు, ఈ 12 మంది ఆత్మీయంగా అర్థం చేసుకున్నారు. సంఖ్య ఎవరు ఎక్కువ ఉన్నారు? 70 మందే. ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ఎలా అర్థం చేసుకుంటారంటే శరీరానుసారంగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. అందుకనే కదా ఈ రోజుల్లో సంఘాల్లో దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే ఏమంటారు? మా గురించే చెప్పాడు ఆయన బోధ, మా మీదే చెప్పాడు ఆయన బోధ, అంతా మా గురించే బోధించాడు ఆయన. చూసారా? ఎందుకు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తే వాళ్ళకెందుకు ఆ బాధ వస్తుంది? వాళ్ళు శరీరానుసారులు, శరీరాన్ని ఆస్వాదం చేసుకునే ప్రతి ఒక్కరూ కూడా అలాగే అర్థం చేసుకుంటారు. అదే ఆత్మానుసారులు అనుకోండి, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను సంధించాడు. అవును, నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే ముందు నేను అలాగ ఉండాలి కదా. నేను మారకుండా, నేను అలాగ ఉండకుండా నేను ఎలా పరలోకి వెళ్తాను? ప్రభువా, నీ మాటలు కఠినమైన, అవి నాకెంతో మధురమైనవి. మీకు ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను, దేవుని వాక్యం అంట వినడానికి చాలా బాగుంటాయట, వినడానికి చాలా బాగుంటాయి, కానీ ఆచరణలో తీసుకొచ్చినప్పుడు మాత్రం చాలా కష్టమట. వినడానికి బాగుంటాయి కానీ ఆచరించడం మాత్రం చాలా కష్టం. లోకం ఎలాగుంటుందో తెలుసా? వాళ్ళు వినేది ముందు వాళ్ళ కష్టం అనిపించినా చేయడం మాత్రం చాలా సులువట. అందుకని లోకం తీరువేరు. మీరు యెహెజ్కేలుతో కానీ ప్రకటన గ్రంథంలో యోహానుతో కానీ దేవుడు చెప్పినప్పుడు, యోహాను లేక యెహెజ్కేలు, ఈ పుస్తకమును ఎదుటి పెడుతున్నాను, ఆ పుస్తకాన్ని అంతటిని నువ్వు తినే, ఆ పుస్తకం నువ్వు తినేటప్పుడు నీ చేతికి అంటే నీ నోటికి తీయగా ఉంటుంది, కడుపుకి చేదుగా మారుతుంది అన్నాడు ఆయన. నీ నోటికి చేదుగా ఉంటుంది కానీ నీ కడుపుకు మధురంగా మారుతుంది అన్నాడు. నిజమే, ఆచరించే పరిస్థితి వచ్చినప్పుడు మనకు చాలా కష్టం. అందుకనే కదా ఈ రోజుల్లో దేవుని ప్రజలు ఏమన్నారంటే, బైబిల్లో ఉన్నట్లుగా మనం ఎక్కడ చేయగలమండి? వాక్యంలో ఉన్నట్లుగా మనం ఎక్కడ నడవగలం? మనం అలా చేయలేం. వాక్యమే మనం చేయవలసిందే. అది ఈరోజు క్రైస్తవులు ఎలాగున్నారో తెలుసా? మనం వాక్యాన్ని వినడం వరకే తప్ప అనుసరించడం కాదు. గుడికి వెళ్ళామా, వచ్చామా, మళ్ళీ లోకంలో మనం చేసుకోవాల్సిన అన్నీ మనం చేసేసుకోవచ్చు, మళ్ళీ గుడికి రావచ్చు. మనల్ని ఎవరు వద్దంటారు? వద్దని చెప్పరు, చెయ్యొద్దని చెప్పరు. మరి అలాగుంటే నీకెంత సంతోషం చెప్పు. అర్థమైందా? దేవుని ప్రజలు ఈ రోజులు ఎలా ఉన్నారంటే దేవుడు కావాలి, లోకము కావాలి, రెండింటినీ సంతోషపెట్టాలనుకుంటున్నారు. అది ఎప్పటికీ కుదరదు. అందుకనే యేసు ప్రభువారి మాటలన్నీ కూడా కఠినమైన మాటలు వాడాడు. కొన్నిసార్లు నామకార్థమైన వారితో ఎంత కఠినంగా మాట్లాడంటే, అయ్యో సున్నము కొట్టిన సమాధులు వంటి వారులారా, మీరు చచ్చిన ఎముకలతో, అంటే సమాధి ఆ దుర్వాసనతో ఎలాగైతే సమాధి ఉంటుందో అలాగా మీరు పైకేమో శృంగారంగా కనపడుతున్నారు కానీ లోన సమస్త కల్మషముతోనూ దుర్మార్గంతో నిండిపోయారు. మీరేం మారారు? మీరు మారేరా? మీరు మారితే ముందు మీ లోన శుద్ధి చేయండి, బయట కాదు శుద్ధి చేసింది. అందుకన్నాడు, పల్లెమును ముందు బయట శుభ్రం చేయడం కాదట, లోన శుభ్రం చేయి. అలాగే నీ హృదయాన్ని శుద్ధి చేయి ముందు, బయట కాదు. ఈనాడు దేవుని బిడ్డలు అనేవారు బయటికి శుద్ధి చేసుకున్నట్టు కనపడుతున్నారే తప్ప
లోన మాత్రము అంతరంగములో అనేక రకాలైన దుర్మార్గముతో దుష్టత్వముతో నిండిపోయిన వారు. కాబట్టి యేసు ప్రభువారు వారిలో ఉన్న దుష్టత్వాన్ని దుర్మార్గతను తీసివేయాలి అంటే ఎంత కఠినముగా మాట్లాడవలసి వచ్చిందో, ఎంత కఠినంగా వారిని గద్దించవలసి వచ్చిందో అదే నిజమైన బోధ. స్తెఫను కూడా ఆనాడు వచ్చిన సమాజంలో నుంచి వచ్చిన వారందరికీ కూడా అలాగే బోధించాడు. ఆయన బోధ వాళ్ళకి చాలా కఠినం అనిపించింది. ఇతడేంటి మనకి ఇంత వ్యతిరేకంగా బోధిస్తున్నాడు, మన మతానికి వ్యతిరేకంగా బోధిస్తున్నాడు, మన సిద్ధాంతానికి వ్యతిరేకంగా బోధిస్తున్నాడు, నిజమా? ఆయన చెప్పాడు, నేను చెప్పిన బోధ ఏదైనా మీకు అబద్ధమైతే మీరు చూపించండి. నేను చెప్పిన ఏ మాట అయినా సరే తప్పు అనిపిస్తే, నేను ఏ మాట అయితే తప్పు అన్నానో అది మీరు చూపిస్తే నేను మీ సిద్ధాంతానికి, మీరు చెప్పేదానికి నేను కట్టుబడతాను అని అబ్రహాము దగ్గర నుంచి మొదలెట్టాడు. అబ్రహాము ఎక్కడి నుంచి బయలుదేరాడు, అతని తండ్రి ఎవడు, అతని అన్నదమ్ములు ఎవరు, ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరాడు, ఎందుకు అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నాడు, ఒక ప్రత్యేకమైన జనాంగంగా దేవుడు అబ్రహాము యొక్క సంతానాన్ని ఎందుకు చేశాడు, వాళ్ళకి ఎందుకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఎందుకు ప్రవక్తలను ఇచ్చాడు. కానీ వీళ్ళందరూ విస్తరించిన తర్వాత దేవుని మాటను అధిగమించి వీరు ఎలాగ చెడిపోయారు, దేవుడు ఏం చెప్పాడు, వీళ్ళేం చేశారు అని స్తెఫను ఎన్ని విషయాలు బోధించాడో. అందుకనే వీళ్ళు అతన్ని ఎదిరించలేకపోతున్నారు. అతన్ని ఎదిరించడం వీళ్ళ వల్ల కాలేకపోతుంది. ఏది చెప్పినా తిరిగి చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని ఆత్మచేత నింపబడిన వాడు. అతనిలో మాట్లాడేది దేవుని ఆత్మే తప్ప అతను కాదు. ఎందుకంటే స్తెఫను చాలా మంచివాడు. దేవుని ఆత్మచేత నింపబడాలి అంటే ఆ వ్యక్తి చాలా మారు మనసు యొక్క అనుభవంలోనికి వచ్చి జీవితాన్ని మార్చుకొని మంచి సాక్ష్యము కలిగిన వారు. అందుకే కదా మనం చూసాం, ఈ 7 మనుషులు కూడా చాలా మంచివారు, దేవుని ఆత్మీయక నడిపింపు కలిగిన వారు. అవునా? వీళ్ళు ఎలాంటి వారట? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్నవారై మంచి సాక్ష్యము కలిగిన వారు. వీళ్ళ ఆత్మతో నిండినవారు, వీళ్ళ జ్ఞానముతో నిండినవారు, మంచి సాక్ష్యము కలిగిన వారు, విశ్వాసము కలిగిన వారు. 4వది వీళ్ళు 7 కూడా ఇలాంటి వారు, చాలా నమ్మకస్తులు. ఈ 7 అపోస్తులు ఆ పని కోసం నియమించారు అంటే ఈ 7 కూడా చాలా నమ్మకమైన వారు, దేవుని ఆత్మచేత నింపబడిన వారు, దేవుని యొక్క దైవ జ్ఞానము కలిగిన వారు, మంచి సాక్ష్యము కలిగిన వారు, విశ్వాసము కలిగిన వారు. ఇంకెలాంటి వారితో దేవుడు ఉండడంటవా? వాళ్ళతో ఉండకపోతే ఇంకెవరితో ఉంటాడు దేవుడు? అలాగున్నారు. కాబట్టి ఈ 7 కూడా ఎన్ని బలమైన కార్యాలు చేశారో, అపోస్తులు ఆలలా చేస్తూ వచ్చారో వీళ్ళు కూడా అలాగే దేవుని కార్యాన్ని చేస్తూ వచ్చారు. ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఎందుకంటే వీళ్ళు కూడా దేవుని ఆత్మచేత నింపబడిన వారు. ఈ రోజుల్లో దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళకి మంచి సాక్ష్యమే లేదు. బోధించేది మాత్రం బోధించేస్తారు, బోధ దిగిపోగానే మళ్ళీ అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇలాంటి వారితో దేవుడు ఉంటాడంటావా? నీకు మంచి సాక్ష్యమే లేనప్పుడు దేవుడు నీతో ఎక్కడ ఉంటాడు? నువ్వు చేసేవన్నీ లోక సంబంధ పద్ధతులైనప్పుడు దేవుడు నీతో ఎందుకుంటారు? మళ్ళీ నువ్వు బోధిస్తే నీలాగెవ్వరూ బోధించలేరు. కానీ ఎందుకో తెలుసా? నీ బోధ మానవ జ్ఞానముతో బోధించిన బోధ. నువ్వు చదువుకున్న జ్ఞానము నీకుంది. ఆ మానవ జ్ఞానముతో నువ్వు తీయని మాటలు వచించగలుగుతావు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతి ఈ కొరింథీయులకు చెప్తున్నాడు, ఓ కొరింథీయులారా, మానవ సంబంధమైన మనుషుల యొక్క చాతుర్యంతో మేము బోధిస్తా లేదు, మేము ఇలాంటి బోధన మేము ఎప్పుడూ బోధించలేదు అంటున్నాడు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనమండి. 2వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడును కాను.
చూసారా, నేను మీ యొద్దకు నేను వచ్చినప్పుడు వాక్ చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ నేను దేవుని మర్మములను మీకు బోధించడానికి మీరు వచ్చిన వాడిని కాదు. అపోస్తలుడైన పౌలు ఎంత మాట చాతుర్యము కలిగిన వాడు, అవునా? ఇతడు మాట్లాడితే ఎవరినైనా మార్చేయగలడు. అందుకే అగ్రిప్ప అన్నాడు, ఆ రాజు అన్నాడు, పౌలా నీ మాటలు వింటుంటే నేనే మారిపోయేలాగున్నాను, ఇప్పుడు ఆ మాటలాపే ఇంక నేను విన్నాను. అంత చాతుర్యం కలిగిన వాడు. అతడు మాట్లాడాడు అంటే ఎలాంటి వ్యక్తినైనా సరే మార్చగలిగిన వాడు. కానీ దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు మాత్రము వాక్చాతుర్యముతో బోధించలేదట, తనకు వచ్చిన బోధ బోధించలేదట, తనకి ఏమైతే తను బోధించాలనుకున్నాడు అలాంటి బోధ బోధించలేదు, దేవుడి మీద ఆధారపడి బోధ. కాబట్టి వాక్యాన్ని బోధించేటప్పుడు దైవజనుడు మొదట దేవుడి దగ్గర కనిపెట్టాల. ప్రభా, ఈరోజు నీ ప్రజలకు నేనేం బోధించమంటావు, ఈరోజు నీ ప్రజలకు నేనేం చెప్పమంటావు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పేదాకా నేనేమి చేయలేను, నువ్వేం చెప్పమంటే అది మాత్రమే చెప్తాను. ఒక దేవుని దైవజనుడు దేవుడి దగ్గర కనిపెట్టి బోధించే బోధ ఈరోజు లేదు. వీళ్ళు ముందే ప్రిపేర్ చేసుకుంటారు, నేను ఇలా మాట్లాడతాను, ఇలా సిద్ధపడతాను, వాళ్ళు అదే చెప్పుకుంటూ వస్తారన్నమాట, అదే చెప్తారన్నమాట. సరే, ఒక ఆయన మన దగ్గర కూడా ఒక ఆయన గొప్ప బోధకుడు అన్నమాట. ఎప్పుడు ఏ సంవత్సరాలు అంటే 99, 99, 2000, 2001, 2002, 2003 మన దగ్గర కూడా ఒక మంచి వాక్చాతుర్యం కలిగిన ఒక బోధకుడు ఉండేవాడు. ఇంకా ఆయన పేరు చెప్పను నేను. నిజంగా ఎంతలా బోధించేవాడు అంటే ఆయన ఎక్కడ మీటింగ్ తీసుకున్నా కొన్ని వందల మందిని రక్షణలో తీసుకొచ్చేవాడు. ఆయన వాక్యం చెప్పాడు అంటే ఆ రక్షణ కొరకే చెయ్యెత్తితే కొన్ని వందల మంది చేతులు ఎత్తేవారు. ఎందుకంటే మేమందరం కూడా సేవకులైన వారు, వాళ్ళకి ఆ మారు మనసు గురించి ఆ కాగితం ఇచ్చేవాళ్ళం అనమాట, ఆ తీర్మానం కార్డు ఇచ్చేవాళ్ళం అన్నమాట, తీర్మానం కార్డు. వాళ్ళ రక్షణలోనికి ఎలాగో వచ్చారంటే ఆ తీర్మానం కార్డు ఇచ్చి వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్ అన్ని రాసి వాళ్ళు తీసుకునేవాళ్ళం అన్నమాట. మరలా తిరిగి అలా బోధించేవాడు. సరే, ఒకసారి ఈయన బోధ మేము నెల్లూరులో విన్నామన్నమాట. నెల్లూరులో కాన్వొకేషన్ పెట్టారు. నెల్లూరు కాన్వొకేషన్కి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ స్పీకర్ అన్నమాట. ఆ 7 రోజుల కాన్వొకేషన్కి ఆయన స్పీకరు. 7 రోజుల్లో 2 రోజులు ఆయన చెప్పాడు, ఉన్న 3 రోజులు ఇంకా ఉన్న రోజులు ఉన్న సేవకులకు తీసుకునేవారు. ఆయన కూడా మెయిన్ మెసేజ్ ఆయనకు ఇచ్చేవారు అనమాట. బైబిల్ స్టడీ ఉదయం 10 గంటల నుంచి బైబిల్ స్టడీ అయిందనమాట. అంటే 11 గంటలకు ఆయనకి ఇస్తే 1 గంటన్నర కల్లా ముగించేవాడు అనమాట. ఆయన మెయిన్ బైబిల్ స్టడీలోనే ఆయన తీసుకున్నాడు, థీమ్ మీద ఆయన చెప్పేవాడు. అదే వర్తమానము ఆయన ఏమైతే చెప్పాడో మళ్ళీ రాజమండ్రి కాన్వొకేషన్లోకి వచ్చాడు. సేమ్ అక్కడేం చెప్పాడో మళ్ళీ ఇక్కడ అదే చెప్పాడు. సరే, ఇక్కడ అయిపోయింది. మళ్ళా ఈయన ఆ ప్రకాశం జిల్లాలో ఒక దగ్గర ఆయన మళ్ళీ మీటింగ్ పెడితే మళ్ళీ స్పెషల్ మీటింగ్ అక్కడికి వెళ్తే మళ్ళీ సేమ్ అదే చెప్పాడు. ఎలా చెప్పాడో తెలుసా? సరే, ఈయన ఒక వ్యక్తి, ఈయన నిజంగా దేవుడు ఆత్మతో బోధిస్తున్నాడా లేకపోతే మానవ జ్ఞానంతో బోధిస్తున్నాడా ఒకసారి చూద్దామని. అన్నా, మీరు చాలా బాగా వాక్యం చెప్పారు, మొన్న మీరు రాజమండ్రిలో మీరు చెప్పిన వాక్యము అన్నా, మీ వాక్యం వినే నేను మారు మనసు పొందాను. నేను చిన్న రిక్వెస్ట్, మీరేమనుకోకండి, ఆ రోజు మీరు చెప్పిన ఈ వాక్యము నేను రాసుకోలేదు. ఆ రోజు మీరు చెప్పిన రెఫరెన్స్లు ఇప్పుడు చెప్పండి, నేను రాసుకుంటాను అన్నాడు అనమాట. చెప్పమన్నాడు. ఆయన ఆ రోజు ఆయన ప్రసంగం అంతా రికార్డ్ అయిపోయింది, ఎందుకంటే సీడీలు చేసేసారు అప్పటికే. సరే, మళ్ళీ చెప్పమన్నారు. సేమ్ అక్కడ ఏం చెప్పాడో యాస్టీజ్ ఒక్కడు కూడా స్పెల్లింగ్ అంటే రెఫరెన్స్ మారకుండా ఖచ్చితంగా చూపించాడు. అప్పుడు పట్టుకున్నారు ఈ నెబ్రోన్లో. నీ బోధ మానవ జ్ఞానంతో బోధించేవే తప్ప దేవుని ఆత్మ సంబంధన జ్ఞానంతో నీ బోధ లేదు. నువ్వు దేవుడి మీద ఆధారపడి బోధించావా? పట్టుకొని దులిపేశారనమాట ఆయన్ని. ఆ దెబ్బతో
ఎక్కడుంటే నన్ను బతకనివ్వరేలో, వీళ్ళు నాకంటే వాక్యాన్ని ఎక్కువ తెలిసిన వాళ్ళు తెలియనట్టు కూర్చున్నారు అంతేలో ఆయన వదిలిపెట్టి ఎబ్రోన్ని వదిలేసి బయటకు పోయాడు అంతే. మళ్ళీ మనలో ఎవరో పెళ్ళలేదు. అసలు ఎలా తిప్పేవారు తెలుసా? మీరు చెప్తే నమ్మరు. ఈరోజు మధ్యాహ్నం ఆయన రాజమండ్రిలో కాన్వకేషన్ మీటింగ్ అయితే మళ్ళీ ఆయన మహారాష్ట్రకి వెళ్ళేవాడు. సాయంకాలం ఈవినింగ్ మీటింగ్. ఆయన ఫ్లైట్ మీదే తిరిగేవాడు. ఆయన టికెట్లు రాను పోను టికెట్లు ఆలే తీసేవారు అనమాట. ఎక్కడ మీటింగ్ అంటే ఆయన ఫ్లైట్ల మీదే తిరిగాడు తప్ప ఎక్కడ బస్సులు ట్రైన్ కూడా ఎక్కలేదు ఆయన ఎప్పుడు కూడా. అంతలా ఎత్తేసారు ఆయన్ని. ఇక్కడే కాదు ఎన్ని దేశాలు తిరిగేశాడు మన పరిచర్యలో. అప్పుడు చెప్పారు, ఒరే నీ బోధ అంతా మానవ జ్ఞానంతో బోధించే బోధ. చూడు నీ బోధ ఎలాగుందో, నీ బోధ ఎలాగుందో చూడు. నువ్వు ఎలా చెప్తున్నావు, మన దర్శనం ఏంటి, మన క్రమం ఏంటి, నువ్వు బోధించే బోధ ఏంటి, నువ్వు ఇన్ని తప్పులు చేసావు, ఇదిగో నీ బోధలో ఇలాగుంది, ఏం చేస్తావంటే ఏమీ మాట్లాడలేదు. కాబట్టి అప్పుడు ఏం చెప్పారంటే ఈయన ఇంకెవ్వరూ ఎక్కడికి స్పెషల్ మీటింగ్ పంపొద్దు అని హెబ్రోన్లో ఆపేశారు. ఆయన ఎవ్వరూ పిల్లలు మానేశారు. ఇప్పుడు దాకా బోధించేవాడు ఒకసారి కూర్చోబెడుతూ ఉంటాడా? అప్పుడు ఏం చేశాడంటే నేను వెళ్ళిపోతాను బయటికి అన్నారు. పోతే నువ్వు బయటకు అన్నారు. ఆయనతో పాటు ఆ రోజు హైదరాబాద్లో కొన్ని 100 మంది వెళ్ళిపోయారు ఆయనతో పాటు. ఆయన బోధ ఏదో కరెక్ట్ అనుకొని తెలియని వాళ్ళు కదా కొంతమంది కొత్త వాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అందరూ తిరిగి వచ్చారు 2 సంవత్సరాల తర్వాత. ఆయన బోధ సరైనది కాదు, ఆ మనిషి ఎలాంటోడు కాదు, ఆయన అంత డబ్బు మనిషి, మేము చూసాము. వెళ్ళిపోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చేసారు. ఇప్పుడు ఆయన ఒంటరి అయిపోయాడు. ఆయనతో ఎవ్వరు లేరు. అంతే. అర్థమైందా? దేవుని యొక్క బోధ అనేది అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మానవ జ్ఞానంతో బోధించే బోధ అది ఎప్పటికీ నిలబడదు. కొద్ది కాలం బాగున్నట్టు కనపడుతుంది. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను వాక్ చాతుర్యముతో నేను బోధించలేదు. నేను బోధించాలి అనుకుంటే నా బోధ, ఎందుకంటే నేను చాలా బోధ నేర్చుకున్నవాడిని. అపోస్తలుడైన పౌలు సామాన్యుడు అంటారా? ఆయన నిష్ఠగల పరిసయుడు. అప్పటికి యెరూషలేములో గమాలీయుల పాదముల యొద్ద పెరిగినవాడు. అంటే యూదులందరిలో, అంటే ఆ పరిసయులందరిలో, అంటే బోధకులను తయారు చేసే ఆ బైబిల్ పట్టణంలో ఆనాడు యెరూషలేములో గమాలీయులు అనేవాడు చాలా పేరుగాంచిన మత బోధకుడు. ఆయన దగ్గర ఎవరు తర్ఫీదైనా చాలా గొప్పోళ్ళు అయిపోతారన్నమాట. ఆయన దగ్గర తర్ఫీదైన వాళ్ళందరూ చాలా గొప్పోళ్ళు అయిపోతారు. అలాంటి వాడి దగ్గర శిష్యుడిగా చేరాడు ఈ అపోస్తలుడైన పౌలు. సౌలుగా ఉన్నప్పుడు గమాలీయుల యొక్క పాదముల దగ్గర పెరిగాను. అందుకని అంటాడు ఆయన అగ్రిపరాజుతో కానీ లేకపోతే ఆ సభల్లో తీసుకెళ్ళినప్పుడు అంటాడు, రాజా నేనెవరినో నేను ఏంటో నా గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటే యెరూషలేముకు మనుషులు పంపించు. నేను ఎవరు వాడినో, నేను ఎవరి దగ్గర పెరిగానో, నేను ఎలాంటి ఉన్నతమైన స్థానంలో ఉన్నానో అలాంటి వాడిని నేను. ఈరోజు నేనెందుకు ఇలాంటి బోధ బోధిస్తున్నానంటే మీకు అర్థమవుతుందా? ఈరోజు నేను బోధించే బోధ మీకు ఎంతో కఠినంగా కనపడుతుందా? నిజమే. మరి ఆ రోజు నేను నేర్చుకున్న బోధే బోధిస్తే మీ అందరికీ మంచోడిని. కానీ ఆ బోధకు వ్యతిరేకంగా నేను బోధిస్తున్నానన్నా. గమాలీయుల యొక్క పాదముల దగ్గర పెరిగినప్పుడు ధర్మశాస్త్రంలో పరిసయుడిగా పెరిగాను నేను. కానీ నేను యేసుప్రభువుని నమ్మిన తర్వాత నేనేమయ్యానో తెలుసా? యేసుప్రభువు యొక్క శిష్యుడిగా చేర్చబడ్డాను నేను. నా జీవితాన్ని మార్చుకున్నవాడిని. అప్పుడు నా బ్రతుకు మారలేదు, కానీ వాక్చాతుర్యం నాకుంది. కానీ ఇప్పుడు నాకేముందో తెలుసా? వాక్చాతుర్యం లేదు, కానీ బ్రతుకు మార్చుకున్నవాడిని. అందుకనే క్రైస్తవ జీవితం అనేది బ్రతుకును మార్చుకోవడమే తప్ప మాటల్లో ఏమీ లేదు. ఈరోజు క్రైస్తవులు ఎలాగున్నారో తెలుసా? మాటలు నేర్చుకున్న వాళ్ళు, బ్రతుకు మారలేని వాళ్ళు. అందుకని చూడండి, వాళ్ళు ఒకటి చెప్తారు, వీళ్ళు ఒకటి చేస్తారు. వాళ్ళ బోధ ఒకటి, వీళ్ళ బ్రతుకు ఒకటి. బ్రతుకు మారినవాడైతే తను ఏం బోధిస్తాడో అదే తను ప్రవర్తిస్తాడు, ఏం ప్రవర్తిస్తాడో అదే బోధిస్తాడు. వాడే నిజమైన బోధకుడు. ఒక బోధకుడు అంటే ఏంటో తెలుసా? బోధకుడు అనేవాడంట బోధించే దాంట్లో వాడు కూడా నిమగ్నమై ఉండాలట. బోధించే పని మాత్రమే కాదు, వాడు కూడా ఆ బోధను అనుసరించేవాడై ఉండాలట. అలాగూ కాకపోతే
అతడు నిజమైన ఒక ప్రవక్త మాత్రమే కాదు, ఒక ప్రవక్తగా ఉండడానికి ఆయన అర్హుడే కాదు. సరే, మీకు ఒక మాట చూపిస్తాను. ఒక ప్రవక్త అనేవాడు ఎలాగుండాలి. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం అండి. 12వ వచనం, 2వ అధ్యాయము 12వ వచనం. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏ విధమగు భోజన పదార్థమునైనను ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠితమగున అని యాజకులను అడుగ్గా వారు కాదనిరి. అంటే ఇక్కడ ఆయన చెప్తున్నాడు, యాజకులతోటే మాట్లాడుతున్నాడు హగ్గై. ఒకడు వస్త్రపు చెంగులో ఒక ప్రతిష్ఠితమైన దాన్ని మూట కట్టుకొని అపవిత్రమైన దాన్ని ఏది ముట్టినా అది పవిత్రమవుతుందా అని అడిగాడు. అది ఎలా పవిత్రమవుతుంది? అపవిత్రమైన దాన్ని ముట్టుకున్నవాడు అపవిత్రమైన వాడు అవుతాడు. అతను బట్ట చెంగును మరి పవిత్రమైనది కట్టుకున్నాడు కదా, మరి అది పవిత్రమైనది కట్టుకున్నవాడు అపవిత్రమైనది ముట్టుకున్నా ఆడు పవిత్రుడిగానే ఉండాలా? అలా కాదు. అప్పుడు చెప్పాడు, ప్రవక్త అయిన హగ్గైకి యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ మాట్లాడుతుందట. ఈ హగ్గై ఈయన ప్రవచించేవాడు, అంతేకాదు తన జీవితాన్ని కూడా మార్చుకునేడానికి ఆయనే బోధించుకుంటున్నాడు. ఇతరులకి బోధిస్తున్నాడు, తనకి బోధించుకుంటున్నాడు. అందుకనే బోధించే వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా? బోధించే వాళ్ళకి, వినేవాళ్ళకి మాత్రమే కాదు, నిలబడి చెప్తున్న తనకి కూడా బోధే. అది నిజమైన బోధ. నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటే ఉండకూడదు. నువ్వేం చెప్తున్నావో అది నువ్వు చెయ్యాలి. నువ్వేం చేస్తున్నావో అదే చెప్పు. ఒక నిజమైన ప్రవక్త అనేవాడు ఏం చెప్తాడో తెలుసా? తను ఏం చేస్తాడో అదే బోధిస్తాడు, ఏం చెప్తాడో అదే చేస్తాడు. నేను చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తున్నాను అనుకో, మీరు అనరా బోధించేవాడు ఎలా బోధిస్తున్నాడు ఆయన చేస్తున్నాడని అడగరా? ఖచ్చితంగా అడుగుతారు. ముందు బోధించే నువ్వు మారాలి కదా. నువ్వు మారకుండా ఇతరులకేం బోధించగలుగుతావు? ఒక నిజమైన బోధకుడు అనేవాడు, ఒక నిజమైన దేవుని సేవకుడు అనేవాడు ముందు తనకు తాను బోధించుకోవాలా. ఒక వాక్యాన్ని సిద్ధం చేసుకుంటున్నప్పుడు దేవుడు తనను సిద్ధం చేయాలంటే ముందు నేను సిద్ధంగా ఉన్నానా, ముందు నేను దేవుడు చెప్పినట్టుగా నడుస్తున్నానా? నేను అలాగ లేకుండా నేనెవరికి చెప్తాను? ముందు నేను మారాలి, ముందు నన్ను నేనుగా సిద్ధపరచుకోవాలి. నన్ను నేనుగా వాక్యానికి అనుకూలంగా నేను జీవించగలిగితే అప్పుడు నేను చెప్తాను. మన దగ్గర ఒక లాయర్ గారు ఉండేవారు మా ఏరియాలో. నేను అప్పుడు సేవకున్నప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాడు ఆయన ఒక లాయరు. మందిరానికి వస్తున్నప్పుడు దేవుని సేవకుడు అడిగాడు, అయ్యా మీరు పరిచర్యకి వెళ్ళొచ్చు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు, ఎప్పుడో బాప్తీసం తీసుకున్నారు కాబట్టి మీరు ఇంత ఆత్మీయంగా కూడా జీవిస్తున్నారు, మందిరాన్ని తరచుగా తప్పక వస్తున్నారు కాబట్టి పరిచర్యకి వెళ్ళండి అని చెప్పారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడో తెలుసా? అన్న, ఇంకా పరిచర్య చేసేంత అర్హుడిని కాదు నేను అంత అర్హుడిని కాదు. వాక్యం చెప్పడం అనేది అంత తేలికైనది కాదు. నేను బోధించాలి అంటే ముందు నేను ఆ బోధకు తగినట్లుగా నేను ఉండాలా, ముందు నేను మారాలా.
నేను మారకుండా ఎవరికి బోధిస్తాను? నేను ఒకవేళ నేను మారకుండా ఎవరికైనా బోధిస్తే వాళ్ళు మారతారంటావా? మారరు. నేను మారకుండా ఎన్ని మంచి మాటలు చెప్పినా వాళ్ళు మారరు. ఎందుకంటే నేను చెప్పే మాటలు చూడరు, వినరు, నేను చేసే పనులే చూస్తారు వాళ్ళు. కాబట్టి ఇంకా నేను అలాగా నేను చెప్పే అంతటి వాడిని ఇంకా కాదు. నేను మారవలసింది ఇంకా చాలాది ఉంది. నా వృత్తిపరంగా నేను ఎన్నో తప్పులు చేస్తూ వెళ్తున్నాను. ఇవన్నీ నేను మాని అప్పుడు నేను దేవుని పరిచర్య చేస్తాను. అంతే తప్ప నేను చెప్పి చేయకుండా ఉంటే నేను లెక్క చెప్పవలసి వస్తుంది. అందుకనే నేనేం చెప్పాలి అంటే, నేను పరిచర్యకి వెళ్తే నేను ఏమైనా చెప్పాలి అంటే దానికి అనుగుణంగా ముందు నేను మారాలి. అలా నేను మారినప్పుడే పరిచర్య చేస్తాను. నాకు ఇంకా కొంచెం సమయం ఇవ్వండి. మారడానికి చాలా వరకు నేను మార్చుకుంటూ వస్తున్నాను. నేను కూడా మీరు చెప్పినట్లుగా దేవుడు నాకు ఆ భారం కూడా ఇచ్చాడు. కానీ ముందు నేను మారాలి కదా. అందుకని ఒకదాని నుంచి ఒకటి నేను కూడా విడుదల పొందుతున్నాను. దేవుణ్ణి అడుగుతున్నాను, ప్రభా నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, నన్ను వీటి నుంచి విడిపించు. నేను ఎలాగ న్యాయంగా నేను జీవించాలి, యథార్థంగా ఎలాగ జీవించాలి. నాకు డబ్బు లేకపోయినా పర్లేదు, నేను నీలో యథార్థంగా ఉంటే చాలు, న్యాయంగా ఉంటే చాలు. అర్థమైందా? ఒక నిజమైన వాక్యాన్ని బోధించాలి అనుకుంటే బోధించేవాడు ముందు మారాలి. అలాంటి బోధకులు ఉన్నారంటావా? ఈరోజు బోధించేదొకటి, చేసేదొకటి. వాళ్ళు చెప్పేదొకటి, చేసేదొకటి. ఈరోజు వాళ్ళ బోధంతా కూడా ధనాపేక్ష గురించి మాత్రమే బోధిస్తున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళు అదే చెప్తున్నారు. ఈ రోజుల్లో ఒక ఆయన అడిగాడు, నిజంగా నువ్వు బోధించేటప్పుడు నీకు ఏ ధనాపేక్ష లేకపోతే నీ ఫోన్పే నెంబర్ ఎందుకు, నువ్వు బోధించే ఆ బోధ కింద నీ ఫోన్పే నెంబర్ ఎందుకు ఇవ్వాలా, నీ బ్యాంక్ అకౌంట్లు ఎందుకు ఇవ్వాలా? నువ్వు అడుక్కున్నట్టు కాదా? నిజంగా నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నీ ఫోన్పే నెంబర్ వాళ్ళకేం అవసరమో, లేకపోతే నీ బ్యాంక్ అకౌంట్ వాళ్ళకేం అవసరం? నీ వాక్యాన్నే వింటారు వాళ్ళు. నీ ఫోన్పే, నీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వక్కర్లేదు. కానీ వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? మేము ఈ సేవ చేయాలంటే మీరు మాకు సహాయం చేయండి, ఇదిగో మా ఫోన్పే నెంబరు, ఇదిగో మా బ్యాంక్ అకౌంటు. నీకు ఎవరు సహాయం చేయాలా? దేవుడా మనుషులా? నీకు సహాయం చేయవలసింది దేవుడు. నిజంగా నువ్వు దేవుని సేవకుడు అయితే, నువ్వు దేవుని చేత పిలువబడినవాడు అయితే నువ్వు దేవుణ్ణే అడుగుతావు. నువ్వెప్పుడూ మనుషులను అడగవు. అర్థమైందా? ఈరోజు అలాగ అడుగుతున్నారు అంటే ఈరోజు ఎంతమంది సాయం చేస్తున్నారు తెలుసా ఆ అకౌంట్లకి? ఎందుకంటే అలాంటి వాళ్ళు పంపిస్తే మనకు దీవెన అని. అలాంటి వాళ్ళు పంపిస్తే నీకు దీవెన కాదు, వాళ్ళ పాపములు అన్నిటిని నువ్వు పాలు పుచ్చుకుంటున్నావు. ఇలాంటి వాళ్ళకి మీరు సహాయం చేయడం వల్లే అలాంటి వారు ఇంకా ఎక్కువగా తప్పులు చేస్తున్నారు. మీరు చేయకుండా ఆగితే వాళ్ళకి బుద్ధి వస్తుంది. మనం చేసే తప్పు కాబట్టి ఎవరు మనల్ని బోధ అంటారు, మనకు ఎవరు సాయం చేస్తలేదు, దీన్ని వదిలేయాలా? ఇదేం జీవనోపాధి కాదు, ఇదేం సంపాదించుకునేది కాదు, ఇదేం వ్యాపారం కాదు. దేవుని కోసం సమర్పించుకున్నావంటే నీ జీవితాన్నే త్యాగం చేయాలి. అది నిజమైన బోధ. అదే స్టెఫను దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి బోధించాడు. నిస్వార్థంగా చెప్పాడు ఆయన. నాకు ఏమీ ఆశించకుండా చెప్పాడు ఆయన. ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాడు. కానీ విన్నవారు ఆయన మీద కక్ష కట్టేశారు. ఆయన స్టెఫనుకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యాలను కూడగట్టారు. మీరు చెప్పండి, అతడు ధర్మశాస్త్రమునకును మన దేవాలయానికి వ్యతిరేకంగా, మన మతానికి వ్యతిరేకంగా బోధిస్తున్నాడు, మేము విన్నామని మీరు చెప్పండి. అంతే చాలు. ఆ ఒక్క సాక్ష్యం ఉంటే చాలు, ఆ స్టెఫను మేము చంపేస్తాం. మీరు అబద్ధ సాక్ష్యం చెప్పండి అంతే. అది నిజమా కాదా దాని గురించి ఆలోచించం. మీరు చెప్పగానే మీరు చెప్పిన మాటే నిజమని చెప్తాం. కారణం ఏంటో తెలుసా? లోకం ఎప్పుడు కూడా నిజమైన బోధను అంగీకరించదండి. శరీర సంబంధమైన మనుషులు వాక్యంగా అంగీకరించలేరు. వాక్యాన్ని అంగీకరించాలంటే ఆత్మానుసారులు మాత్రమే అంగీకరిస్తారు. దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడిన వారు, మారు మనసే కనుబులోనికి వచ్చిన వారు మాత్రమే వాక్యానికి అనుకూలంగా జీవిస్తారు తప్ప మారు మనసు లేని వారు వాక్యానికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తారు. వీళ్ళే క్రైస్తవులే. అందుకంటాడు,
వారు యూదులమని చెప్పుకొనుచు యూదులు కాకయే. వారు దేవుని బిడ్డలను చెప్పుకొనుచు వారు దేవుని బిడ్డలు కాక. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ప్రభువా ప్రభు నన్ను పిలుస్తారే తప్ప నా తండ్రి యొక్క చిత్తం ఏంటో వారు తెలుసుకోలేరు. నా తండ్రి యొక్క మనసు ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకనే ముందు మన తండ్రిని ఎలా సంతోషపెట్టాలి, నేను దేవుణ్ణి ఎలాగ సంతోషపెట్టాలి, అలా సంతోషపెట్టాలి అంటే స్తెఫను ఈ 7 వలె ముందు బోధించేవాళ్ళు ఇలాగుండాలా. ఆత్మతో నింపబడాలా, జ్ఞానము కలిగి ఉండాలా, మంచి సాక్ష్యము కలిగి ఉండాలా, విశ్వాసము కలిగిన వారై ఉండాలా. అలాంటి వారికి మాత్రమే దేవుని వాక్యాన్ని బోధించే అవసరత పరిచారకుడిగా కానీ పనివాడిగా కానీ ఉపయోగించుకోవడానికి వారు మాత్రమే యోగ్యులు. ఎవరిని పడితే వారిని దేవుని వాక్యాన్ని బోధించే అధికారం లేదు. దేవుని వాక్యాన్ని బోధించాలి అంటే కొన్ని అర్హతలు కలిగి ఉండాలా. ఎవరు పడితే వాళ్ళు బోధించవచ్చా? ఈ రోజుల్లో వాక్యం ఎవరు పడితే వాళ్ళే బోధించేస్తున్నారు. ఎందుకంటే మాకు తెలుసు. ఏం తెలుసు నీకు? శరీర సంబంధ జ్ఞానం తెలుసు. శరీరీతిగా నువ్వు బోధిస్తావేమో తప్ప ఆత్మీయంగా బోధించు. అలా బోధించడం వల్ల ఈనాడు క్రైస్తత్వం ఇలా నాశనం అయిపోయింది. ఎవరు పడితే వాళ్ళు బోధించడం వల్ల. నువ్వు దేవుని చేత పిలువబడ్డావా? దేవుడు నీకు ఆ పని అప్పగించాడా? దేవుడు అప్పగించకుండా, దేవుడు నిన్ను పిలవకుండా నిన్నెవరు చెప్పమన్నారు? నువ్వు దేవుని చేత పిలువబడ్డావా? నిన్ను దేవుడు సేవకు పిలిచాడా? దేవుడే నిన్ను సేవకు పిలిస్తే దేవుడు నిన్ను పోషించలేడా? పోషించలేని దేవుడు నిన్నెందుకు సేవకు పిలుస్తాడు? ఈరోజు అలా దేవుని చేత పిలువబడిన దాసులు లేరండి. మనుషుల చేత పిలువబడిన వారు ఉన్నారు. అందుకని అంటారు, పలానా అయ్యగారు చెప్పారండి నన్ను దేవుని సేవ చేయమన్నారండి, పలానా అయ్యగారు నన్ను అభిషేకించారండి నేను అందుకే సేవకుడిని అయిపోయాను. ఎవరు నిన్ను అభిషేకించింది? ఎవరు నిన్ను సేవ చేయమన్నది? దేవుడు చెప్పాడా? దేవుని పిలిచాడా? మనుషులు పిలిస్తే వస్తావా? నువ్వు మనుషులు పిలిస్తే వస్తే ఎప్పటికీ మనుషుల మీదే నువ్వు ఆధారపడి బ్రతకాల. దేవుని చేత పిలువబడితే దేవుడు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. ఆయన ఎప్పటికీ విడిచిపెట్టడు. కాబట్టి రాత్రికాల సమయంలో స్తెఫను దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినవాడు, దేవుని ఆత్మను కలిగినవాడు. అందుకనే అతడు ఏది చెప్పినా వారు ఎదిరించలేకపోయి స్తెఫను మీద అబద్ధ సాక్ష్యాలను పెట్టారు. కాబట్టి మీరు అతని మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పండి, మేము ఉన్న సంగతులన్నీ చూసుకుంటాము అని చెప్పారు. అలా చెప్పగానే ఈ అబద్ధ సాక్షులు వచ్చి స్తెఫనుకి వ్యతిరేకంగా బోధించగానే ఎప్పుడూ కలవని వాళ్ళు వీళ్ళు కలిసిపోయారు. చూడండి, వీళ్ళ సిద్ధాంతాలు వేరు. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం చివరిగా ఈ మాట చూపించి ముగిస్తాను. 12వ వచనం అండి. 6వ అధ్యాయము 12వ వచనం. ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి. ఇప్పుడు చూడండి ఎవరెవరు కలిసిపోయారో. పెద్దలు కలిశారట, శాస్త్రులు కలిశారంట, తర్వాత ప్రజలు పెద్దలు శాస్త్రులు ముగ్గురు ఒకటయ్యారు. స్తెఫనును చంపడానికి